బోధన్లోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన డి శ్రీనివాస్ గారితో ఉన్నాము. ఈ వెహికల్ ఇన్స్పెక్షన్ గురించి అతని మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కావలసిన విధి విధానాల గురించి చెప్తారా? ఇప్పుడు ఆన్లైన్లో ఈ సేవ కానీ మీ సేవ కానీ తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ మన డిపార్ట్మెంట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ government.comలో వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని ఫస్ట్ లర్నింగ్ లైసెన్స్ పొందవాలి. లర్నింగ్ లైసెన్స్ పొందడానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే మరి దానికి ఏజ్ ప్రూఫ్ పెట్టాలి. అలాగే మన యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్ పెట్టేసి తనకు కావాల్సిన మోటార్ సైకిల్ విత్ గేరా లేకుంటే లైట్ మోటార్ వెహికలా ఆటో రిక్షానా ఏమేం క్లాస్ కావాలో వాటికి సంబంధించిన ఫీజులు ఈ సేవలో కానీ మీ సేవలో కానీ ఆన్లైన్లో చెల్లించి ఏ రోజు కావాలో ఆ రోజు స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన తర్వాత మా ఆఫీస్లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయిపోతే లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. అది 6 monthsకి వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 month తర్వాత పర్మనెంట్ లైసెన్స్ పొందడానికి ఆ లర్నింగ్ లైసెన్స్ పెట్టి మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ ఫీజు కట్టుకొని వచ్చినట్టయితే తగిన విధంగా టెస్ట్ చేసి మరి ఆ పర్మనెంట్ లైసెన్స్ జారీ చేయబడుతుంది. డ్రైవింగ్పై యువతకు అవగాహన సదస్సులు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? డెఫినెట్ అండి. స్కూళ్ళల్లో నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతుంది. కానీ మేము స్కూళ్ళల్లో ఎందుకంటే స్కూల్ బస్సు ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు కానీ మేము స్కూళ్ళల్లో అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. అలాగే పోలీస్ వాళ్ళతో మేము రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ కొన్ని చౌరస్తాలలో అంబేద్కర్ చౌరస్తా కానీ అలాగే ఏడుపల్లి కానీ మన రేంజర్లు కానీ అక్కడ పోలీస్ స్టేషన్లలో మేము ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేసినప్పుడు అక్కడ మన వెహికల్ యాజమానులను వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళందరినీ ఆపి వాళ్ళకు అవగాహన కలిగించడం జరుగుతున్నది. ఈ అధిక లోడ్తో వెళ్తున్న ఆటో రిక్షాలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ జీబులు కానీ ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళని తీసుకుపోయే వెహికల్ ఏమైనా ఉన్నాయో వాళ్ళపై ఏమైనా కేసులు బనాయించారు ఇప్పుడు? డెఫినెట్గా అండి రాస్తున్నాము. ఆటోలకు కూడా కేసులు రాస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్సెస్ కూడా మేము ఆర్టీసీ బస్సులో మొన్న ఈ మధ్యనే అక్కడ దాన్ని ఏమంటారు యాక్సిడెంట్ ఫ్రీ వీక్ అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ జూలైలో జరుపుకుంటారు. అప్పుడు కూడా వాళ్ళకు డిఎం గారు చెప్పడం జరిగినది ఎలాంటి మరి ఓవర్లోడ్లు పోకుండా. ఎందుకంటే ఈ మధ్య ఈ మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా కొంత వాళ్ళ ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. అంటే బస్సులలో ఎక్కువ ప్రయాణం చేయడము దాని ద్వారా ఏంటంటే వాళ్ళకు కూడా ఎక్కువ బస్సులు ఆ రూట్లలో వేయమని చెప్పడం జరిగింది. నేడు యువత హెల్మెట్ లేకుండానే 2-వీలర్పై బయటకు వచ్చేస్తున్నారు. ఇక్కడే కదా సమ్ డిస్టెన్సే కదా అని చెప్పి అట్లా కూడా పెట్టుకోకుండా బయటకు వెళ్తున్నారు. వాళ్ళకేమన్నా అవగాహన సదస్సు ఏమన్నా కల్పించారు? ప్రతి యూత్ కండి ఈ మధ్య మేము పోలీసు కమిషనర్ ఆదేశాలు అలాగే మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆల్మోస్ట్ ఒక 400 మోటార్ సైకిళ్ళ వరకు కేసెస్ బుక్ చేసినాము. హెల్మెట్ లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా అలాగే ఇన్సూరెన్స్ లేకుండా మరి ట్రిపుల్ రైడింగ్ చేసేవాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగు వివిధ వాళ్ళు కొన్ని చేసే తప్పులను వాటికి కాంపౌండింగ్ చేయడం జరిగినది. ఇప్పటివరకు 400 వరకు కేసెస్ బుక్ చేసామండి. రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ సంబంధించిన అధికారులు ఫైన్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అవగాహన అంటే ఏదైతే అవగాహనలో కల్పించడంలో లోపం చూపిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీ సమాధానం? అట్లేం లేదండి. ఫైన్లతో పాటు అవగాహన కలిగిస్తున్నాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము. అది తప్పండి అది. ఎందుకంటే దాన్ని ఏమంటే అన్ని ప్యారలల్గా నడుస్తుండాలి. అవగాహన నడుస్తుండాలి. అలాగే ఫైన్లు కూడా తప్పు చేస్తే ఫైన్లు కూడా వేయడం కూడా జరుగుతుంది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ఎన్ని రోజులలో ఆ డ్రైవింగ్ లైసెన్స్ వారి చేతికి ఇస్తారు? ఇప్పుడు ఇమీడియట్గా డ్రైవింగ్ టెస్ట్ కాగానే మా యొక్క కార్డ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే హెడ్ ఆఫీస్ నుంచి మా కార్డ్ సప్లై ఉంటుంది. దాన్ని బట్టి ఇమీడియట్గానే పోస్ట్లో పంపిస్తామండి. త్వరలోనే పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దళారుల వ్యవస్థనే ఎక్కువ నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దానిపై మీ స్పందన ఏంటి? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా 2 చేతులు చప్పట్లు కొట్టందే అది దాని చప్పట్లు రాదన్నట్టు 2 చేతులు తోడుకందే. మరి వచ్చే వ్యక్తులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వారు నిజంగా అన్నీ నేర్చుకొని వచ్చినట్టయితే
మేము డెఫినెట్గా వాళ్ళకు తగిన టెస్ట్ పెట్టేసి డెఫినెట్గా పాస్ చేస్తాము. దళాలను మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ యొక్క బోధన ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేరుగా మా కార్యాలయాన్ని సంప్రదించగలరు. ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ప్రతిదీ ఆన్లైన్లో అవైలబుల్ ఉందండి. లర్నింగ్ లైసెన్స్ తీసుకుని అక్కడ మోక్ టెస్ట్ ఉంటాయి, లర్నింగ్ చేసుకోవాలి. టెస్ట్ అటెండ్ అయ్యి నేర్చుకొని వచ్చినట్టయితే డెఫినెట్గా మీకు లర్నింగ్ లైసెన్స్ వస్తుంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. అలాగే వెహికల్ మంచి కండిషన్లో పెట్టుకొని వస్తే ఫిట్నెస్ ఇష్యూ చేయబడుతుంది. అది మేము ఎట్టి పరిస్థితుల్లో దళాలను ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. దళాల నుండి వాహనదారులను కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఏం లేదండి, నేరుగా మమ్మల్ని సంప్రదించాలి. నన్ను కానీ నా కింది స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, అలాగే కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించి అయినా కూడా మీకు పని కావట్లేదు అనుకోండి, మా పై అధికారులు కూడా మీరు విన్నపం చేసుకోవచ్చు, మేమేమైనా తప్పు చేసినట్టయితే. ట్రాన్స్పోర్ట్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకు వచ్చే వారి కోసం హెల్ప్ డెస్క్ ఏమన్నా తయారు చేస్తాం? హెల్ప్ డెస్క్ అనేది ఉంటుందండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు హెల్ప్ డెస్క్. ఇప్పుడు నేను ఆఖరిగా వచ్చిందంటే నేను కూడా హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. దీనికి సపరేట్గా అందరూ స్టాఫ్ లేరు. ఎందుకంటే మాకున్నదే నేను ఒక హోంగార్డు, ఓ క్లర్కు, ఓ జూనియర్ అసిస్టెంటు, ఓ సెక్యూరిటీ గార్డు అంతే ఉన్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు ఇక్కడ, ఎందుకంటే చిన్న ఆఫీసు, డివిజన్ లెవెల్ ఆఫీసు కాబట్టి. అలాగే మన నిజామాబాద్లో అయితే మాత్రం డెఫినెట్గా సపరేట్ హెల్ప్ డెస్క్ అని పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ స్టాఫ్ వాళ్ళకు సఫిషియెంట్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు మేము అందరికీ మేము ఎలాంటి వాళ్ళకు డౌట్స్ ఉన్నా కూడా మేము నివృత్తి చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్ని పాఠశాలలు, ఎన్ని బస్సులు కలిగి ఉన్నాయి? వాటి ఫిట్నెస్లు ఎట్లా ఉన్నాయి? మొత్తం ఆల్మోస్ట్ ఒక 60 బస్సుల వరకు అయినాయండి. 60 బస్సుల వరకు ఉన్నాయి ఫిట్నెస్లు. కొన్ని ఏంటంటే 15 years అయిన వెహికల్స్ మాత్రం అవి ఫిట్నెస్ ఎట్లాగో అది చేయం కూడా, ఎందుకంటే అది సిస్టంలో కూడా రాదు. ఎందుకంటే 15 సంవత్సరాల ఏజ్ మించిన వెహికల్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అవి మనకు ఆన్ రోడ్లో చూపిస్తావు. 10 బండ్ల వరకు ఉన్నాయి మనకు. ఆల్మోస్ట్ ఒక 2-3 తప్ప, ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఇంకా రిపేర్ నడుస్తున్నట్టున్నాయి. ఆల్మోస్ట్ 90-95% ఫిట్నెస్ అయిపోయినాయండి. ఎన్ని స్కూళ్ళకు నోటీసులు జారీ చేశారు ఇప్పటివరకు? నోటీసులు అంటే ఏముండదండి, బస్ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మేము డెఫినెట్గా చెక్ చేసి దానికి తగిన రిపేర్స్ వాళ్ళు చేయలేదనుకోండి, ప్రతి బస్సుకు ఆల్మోస్ట్ ఒక 30 వెహికల్స్ వరకు మేము రిజెక్ట్ చేయడం అనేది సిఎఫ్ఆర్ అంటారు, రిఫ్యూజల్ ఫర్ రిన్యువల్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్. ఎందుకంటే ప్రతి బస్సుకు డెఫినెట్గా మేము వచ్చినప్పుడు వాటి చెక్ చేసి ఈ రిపేర్స్ మీరు చేసుకొని రండి అని అది నోటీస్ కింద ఇచ్చేసి వారు మళ్ళీ రిపేర్ చేసుకొని వచ్చి మళ్ళీ మా ముందు ఒక 1 week టైము ఆ రిపేర్స్ని బట్టి 3 రోజుల టైం ఇచ్చేసి మళ్ళీ రిపేర్ చేసినాక మా ముందు ప్రొడ్యూస్ చేస్తే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. ఏమన్నా సదస్సు, అవగాహన సదస్సు ఏమన్నా ఏర్పాటు చేస్తారా? అవునండి, అవగాహన బస్సెస్, మన స్కూల్ బస్ డ్రైవర్లందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. అది నిరంతర ప్రక్రియ అండి. ఏదో ఒక్కరోజు చెప్పేసి 1 నెల రోజులు చేసేసి కాకుండా అది పీరియాడికల్గా అది అవగాహన కల్పిస్తుంటాము. అలాగే స్కూల్లో వాళ్ళ కరస్పాండెంట్స్ కూడా పిలిచి చెప్పడం జరిగింది, బస్సు డ్రైవర్లను ఎప్పటికీ అలర్ట్ పెట్టమని. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా అది హ్యూమన్ ఎర్రర్ వల్లనే, ఎందుకంటే మానవ తప్పిదం వల్లనే 90% వరకు యాక్సిడెంట్స్ మానవ తప్పిదం వల్లనే జరుగుతున్నాయి. అది డ్రైవర్ కావచ్చు, రోడ్డు మీద వెళ్ళే పెడెస్ట్రియన్ కావచ్చు, ఇంకా ఇతర రోడ్ యూజర్స్ కావచ్చు. డ్రింక్ చేసి కూడా వాహనాలు నడుపుతూ ఉన్నారు, వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు ఏంటంటే ఇప్పుడు మా దగ్గర మాకు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, అది పోలీస్ వాళ్ళకు ఉంది. అది దాని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, బ్రీత్ అనలైజర్ టెస్ట్ అంటారు, అది పోలీస్ వాళ్ళతోనే ఉంది. అప్పుడప్పుడు మేము వాళ్ళతో పాటు వెళ్ళి చెక్ చేసి వాళ్ళే కోర్టులో అది ప్రొడ్యూస్ చేస్తారు అన్నట్టు, అది వాళ్ళే ఫైన్ వేస్తారు. అది ఆర్టీఓ ఆఫీస్ కాకుండా, ఆఫీసర్కే, ఇన్స్పెక్టర్కే కాకుండా ఇంకెవరెవరికి వెహికల్స్ ఆపి చెక్ చేసే అధికారం ఉంది? అంటే లైసెన్స్ ఉందా, హెల్మెట్ పెట్టుకున్నారా, వాళ్ళకి ఫైన్ వేసే అధికారం ఎవరెవరికి ఉంది? అయితే ఇది లైసెన్స్ అవన్నీ చెక్ చేసే అధికారం ఏంటంటే, ఇది మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాన్ని అమలు చేసే అధికారులు పోలీసు కావచ్చు, ట్రాఫిక్ పోలీసు కావచ్చు, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీషియల్స్ అండి. ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగే అధికారం మాత్రం ముగ్గురికే ఉంటుంది. ఇప్పుడు లైసెన్స్ తీసుకోవాలంటే కొన్ని ఎగ్జామింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఎలాంటి ముందట ఎలాంటి యారో మార్క్ ఉంటుంది,
అంటే ముందట మలుపు ఉందంటే ఎలాంటిది ఉంటుంది, ఎలాంటి ఆరం వరకు ఉంటుంది, అంటే ఏం గుర్తుంటుంది అక్కడ, అవన్నీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఎగ్జామింగ్ చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత లైసెన్స్ వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకు లైసెన్స్ ఇష్యూ చేయాలని చెప్పి మీ చట్టంలో ఉంది అని అంటున్నారు. అలాంటివి జరుగుతున్నాయి ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఇంకోటి 4-వీలర్ అది 8 దాన్ని వేసిన తర్వాతనే చేయాలి. అది కూడా మీ వెహికల్ లర్నింగ్ వెహికల్ కాకుండా వాళ్ళు తీసుకొచ్చుకున్న వెహికల్లో తిప్పి చూపించాలి. ఎందుకంటే ఇది ఎక్సలేటర్ లాక్ చేసి ఉంటుంది కాబట్టి మెల్లగా వాళ్ళు ఎట్లాగైనా తిప్పుతారు. కాకపోతే వాళ్ళు తీసుకొచ్చుకున్న ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లో తిప్పి చేయాలి. అలాంటివి ఇక్కడ జరగటం లేదని ఆరోపణలు ఉన్నాయి. అలాంటిది ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రైవేట్ బిల్డింగ్ అండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా దీనికి శాంక్షన్ కాలేదు. అంటే దానికి ఒక డ్రైవింగ్ ట్రాక్ అనేది సపరేట్ ఉండాలి. డ్రైవింగ్ ట్రాక్ అనేది ఇక్కడ లేదు. కానీ మేము ఏంటంటే ఆ గ్రౌండ్లోనో లేకుంటే పక్కన గ్రౌండ్లోనో పెట్టి చెక్ చేసి మేము చూస్తుంటామండి. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ తెలంగాణ ప్రజల సేఫ్టీ కొరకే. అందులో భాగంగా ఏదైతే ఈ మీరు తనిఖీలు నిర్వహిస్తారు కదా, అది కూడా దాంట్లోని భాగమే కదా, దానిపై మీ అవగాహన? అవునండి. ఇప్పుడు ప్రతి చట్ట ప్రకారం మేము తనిఖీలు నిర్వహించి మాకు కూడా టార్గెట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక రెవెన్యూ ఇవ్వాలని చెప్పేసి, 2 lakhs రెవెన్యూ, నాన్ పేమెంట్ కేసెస్ రాయాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చి నేను ఏప్రిల్, మే, జూన్, జూలై ఆల్మోస్ట్ 4 monthsలో ఆల్మోస్ట్ మేము మోర్ దెన్ 100% టార్గెట్ అచీవ్ చేయడం జరిగినది. మేము గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు నిర్దేశించిన లక్ష్యాలను మేము చేరుకుంటున్నాము. ఎలాంటి సందేహం లేదండి. ప్రభుత్వ చట్టాలను మాత్రం తూచా తప్పకుండా అమలు చేస్తున్నామండి. ఈ స్పీడ్ లిమిట్ ఎవరి పరిధిలోకి వస్తుంది సార్? స్పీడ్ లిమిట్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు వెహికల్ స్పీడ్ లిమిట్ అనేది ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారు. దానికి ఏంటంటే స్పీడ్ గన్స్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు నేను స్పీడ్ వెహికల్ చెక్ చేయాలంటే, సపోజ్ ఓవర్ స్పీడ్ పోతుంది అనుకోండి వెహికల్, దాన్ని చెక్ చేయాలంటే ఒక స్పీడ్ గన్ ఉండాలి. రోడ్ మీద సైన్లు పెట్టే రోడ్డు మీద సైనేజ్ అంటారు, దాన్ని ఏమంటారు, చిహ్నాలు, రోడ్డు గుర్తులు అంటారు కదా. ఆ చిహ్నాలు పెట్టే బాధ్యత మాత్రం ఆ సంబంధిత శాఖకు, రోడ్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది. ఆర్ఎండ్బి అయితే ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే అథారిటీ, ఆర్డబ్ల్యూఎస్ మన ఇది పంచాయతీరాజ్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళకు ఉంటుంది. అదే సాంకేతిక అంటే ఆ రోడ్లో మళ్ళీ నివృత్తం చేస్తాను, రోడ్లో మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అంటే సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే ఇంజనీర్లు కూడా పిలిపించి చేయిస్తారు. అవును, అంటే అందులో నేను పిలవడం అంటే ఏముండదండి, దానికి ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే గ్రూప్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది, పోలీస్ శాఖ. ఇప్పుడు ఏంటంటే యాక్సిడెంట్ జరగానే ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యేది పోలీస్ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎడబెల్లి మండల్ ఉంది, ఆ మండల్లో పలానా ప్లేస్లో బాగా యాక్సిడెంట్లు అవుతాయి అనుకోండి, ఆ సంబంధిత ఎస్ఐ, డిఎస్పి గారు దానికి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోడ్ ఏంది, ఆర్ఎండ్బి వాళ్ళదా, అక్కడ ఏంది అనేది మేము పోలీస్ వాళ్ళు, ఆర్ఎండ్బి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ 108 వాళ్ళు అందరు వెళ్ళి ఆ స్పాట్ చెక్ చేసి మరి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్లు మనం తగ్గించచ్చు అనేసి దానికి సంబంధించిన జాగ్రత్తలు దాన్ని ఇప్పుడు ఎందుకంటే దాని డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ ఉంటుంది, కలెక్టర్ ఆధ్వర్యాన మరి ఎస్పీ గారు ఆధ్వర్యాన, ఇద్దరు ఆధ్వర్యాన జరుగుతుంది. అప్పుడు ఇలాంటివన్నీ పాయింట్స్ డిస్కస్ చేసి ఆ యొక్క సంబంధించిన అథారిటీ ఎవరు ఉన్నారో ఇక్కడ పలానా ప్లేస్లో యాక్సిడెంట్స్ ఎక్కువవుతున్నాయి, మరి ఇక్కడ మీరు రెమెడీస్ ఏం చూపిస్తారని చెప్పేస్తే దానికి యాక్సిడెంట్ స్పాట్స్ దాన్ని చేసి దాన్ని బ్లాక్ స్పాట్ అంటారు, ఎక్కువ ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్ దాన్ని బ్లాక్ స్పాట్, దాన్ని గుర్తించేసి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం యాక్సిడెంట్ తగ్గించగలచని సంబంధిత ఇంజనీరింగ్ విభాగానికి చూపిస్తారు వాళ్ళు. చివరిగా ఇటు వాహనదారులకు కానీ ఇటు కొత్త లైసెన్స్ హోల్డర్లు ఎవరైతే లైసెన్స్ కావాలనుకుంటున్న వారికి కానీ అటు వచ్చి యువతకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు అందరూ సేఫ్గా డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి మనిషికి వాహనం అనేది తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే మనము ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఉద్యోగరీత్యా మన ఉద్యోగ పనులకు వెళ్ళాలన్నా, ఇంకా ఏ ఊరికి వెళ్ళాలన్నా, వేరే పని మీద వెళ్ళాలన్నా కూడా వాహనం లేకుండా మనం వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మనము ఆ వాహనం సంబంధించిన వాహనాన్ని కండిషన్లో పెట్టుకుంటూ దానికి ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలో వాటిని కూడా వ్యాలిడ్గా పెట్టుకుంటూ, అలాగే లైసెన్స్ కలిగి ఉండి
మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ పెట్టుకొని, అలాగే కార్లో వెళ్ళే వాళ్ళైతే మరి సీట్ బెల్ట్ పెట్టుకొని సురక్షితంగా, ఎందుకంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ను పాటిస్తూ మరి ఎలాంటి ప్రమాదాలు లేకుండా మీ పనులను పూర్తి చేసుకొని మరి క్షేమంగా మీరు మరి మీ ఇంటికి తిరిగి రావాలని, అలాగే మీ భార్య పిల్లలు మీ గురించి ఎదురు చూస్తుంటారు, మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రమాదం అనేది అది అనుకొని జరిగే సంఘటన కాదు, అంటే అది అనుకోకుండా అకస్మాత్తుగా జరుగుతుంది. అందులో మరి డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, ఇతర రోడ్డు యూజర్ల నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. కాబట్టి అట్లా జరిగే ప్రమాదం వల్ల, ఎందుకంటే అనుకోకుండా జరిగే విపత్తు ద్వారా, ఎందుకంటే ఒక సాఫీగా వెళ్ళిపోతున్న కుటుంబంలో ఒక ఆనందంగా హ్యాపీగా ఒక కుటుంబం జీవిస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఆ కుటుంబంలో జరిగితే ఆ కుటుంబం ఎంత బాధపడతారో మనకు తెలియంది కాదు. ఎందుకంటే ప్రమాదంలో ఇంటి యజమాని చనిపోయాడు అనుకోండి, మరి నిజంగా పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోవచ్చు, పిల్లల చదువులు ఆగిపోవచ్చు, ఇంకెన్నో జరిగిపోవచ్చు. కాబట్టి ఏంటంటే వాహనదారులు మాత్రం వాహనాన్ని వాడేటప్పుడు మాత్రం డెఫినెట్గా చాలా జాగ్రత్తగా, చాలా సేఫ్గా వాడి వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని, అలాగే మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలని క్షేమంగా నేను కోరుకుంటున్నాను. ఇది నా యొక్క ముఖ్య సందేశం అండి. చూసాం కదా వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తా ఉన్నారు, డి శ్రీనివాస్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, మీ ఇంటి దగ్గర మీ సంబంధితులు ఎవరైతే ఉన్నారో, భార్య పిల్లలు, ఇటు అమ్మ నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మెల్లగా ఆ వెహికల్ని మెల్లగా నడుపుకుంటూ, జాగ్రత్తగా నడుపుకుంటూ, డ్రంక్ చేసి నడపకుండా నీట్గా నడుపుకుంటూ గమ్యస్థానాన్ని చేరుకొని హ్యాపీగా మీ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి, ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.